నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో క్రైస్తవ బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కొన్ని అనుమానాలకు తావిస్తుంది. కొంతమూరు హైవే పక్కన తాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. న్యాయం జరగాలని పోరాటానికి దిగాయి, ధర్నాలు చేపడుతున్నాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల మృతికి ముందు నెల రోజుల ముందు తాను సనాతన ధర్మంపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అదేవిధంగా తనకు ప్రాణహాని ఉందంటూ ప్రవీణ్ పగడాల కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, లేదంటే తన బోధనలలో సనాతన ధర్మం గురించి తన క్రైస్తవ సంఘాలకి బోధించేటప్పుడు తాను సనాతన ధర్మం గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇది తప్పు అని బైబిల్ చెప్తోంది, అలా చెయ్యొద్దు అని బైబిల్ చెప్తోంది. సనాతన ధర్మం అంటేనే ఇది అని ఇది చెప్తోంది. ఉదాహరణకు ఇది ఎక్కడి నుంచి తీసుకొని చెప్తున్నానంటే మహాభారతం నుంచి తీసుకొని చెప్తున్నాను. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు చెప్పినటువంటి స్టోరీ. ధర్మరాజుకు మరియు గంగాపుత్రుడైనటువంటి భీష్మాచారికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్. అందులో నారద ముని గారు కూడా ఉన్నారు. ఒకసారి ఒక ముని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. చకా 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 వస్తాడు. వచ్చి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది. పోయి చేయి పట్టుకుని పదాపదవరా అంటాడు. ఏంటి 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 అయిపోతుంది నానా, ఆయన ఆపు అంటే ఆపకూడదు నాయన అన్నాడు. ఏంటి నాన్న, మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు ఆయన అని అంటే, ఇథా ధర్మ సనాతన అన్నాడు. ఏంటి ఇదే సనాతన ధర్మం అంటే అని చెప్పాడు. ఏమని? బ్రాహ్మణుడు వచ్చి నీ భార్యను చేయి పట్టుకొని తీసుకెళ్తే నువ్వు ఆపొద్దు, ఆయన వెళ్ళిపోవాలంతే, అదే సనాతన ధర్మం అని చెప్పాడు ఆయన. ఇది నేను చెప్పట్లేదు, ప్రవీణ్ చెప్పట్లేదు, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు మరియు నారదుడు ముగ్గురు చెప్తున్నారు. చూశారు కదా, ప్రవీణ్ పగడాల సనాతన ధర్మం గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో కూడా కొంత దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత తనకి ప్రాణహాని ఉన్నట్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆ ఊరి పక్కనటువంటి ఆ హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కూడా కొంత అనుమానాలకు తావిస్తుంది. అనుమానాస్పద మృతిగా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పటికే క్రైస్తవ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ పగడాల అనుచరులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇప్పటికే ధర్నాకు దిగడం జరుగుతుంది. తన మృతిపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలను వ్యక్తం చేస్తూ తన సన్నిహితులు కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా ఒకసారి చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలుసు గొప్ప దైవజనుడు, నాకు నచ్చిన ఒక దైవజనుడు. ఎందుకని చెప్తున్నానంటే, వాక్యాన్ని ఉన్నట్టు బోధించే దైవజనుడు, సత్యాన్ని బోధించే దైవజనుడు, అసత్యాన్ని ఖండించే దైవజనుడు, దుర్బోధనలను ఖండించే దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ప్రవీణ్ పగడాల గారని చెప్పి అందరూ అంటారు. ఆయన ఈ ఉదయం బైక్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది యాక్సిడెంట్ వల్ల కాదు, ఇది కావాలని చెప్పి ఎవరో చంపారని చెప్పి అనుమానాస్పదంతో అక్కడున్న జాన్ వెస్లీ యంగ్ హోలీ టీమ్ రాజమండ్రి విజయప్రసాద్ రెడ్డి గారు పోలీసులకి, అక్కడ పక్కనున్న కొంతమంది అక్కడ చూసి వాళ్ళందరూ కూడా పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. సమాధానం చెప్పి అంతే సార్, అదొకటే. వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ప్రతి ఒక్కరు కూడా డౌట్ ఉంది, చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. ఆ టైం ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధాకరమైన సంగతి. మరి మన దైవజనుడు పగడాల ప్రవీణ్ గారిని రాజమండ్రి దగ్గర మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. దయచేసి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చి రూమ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఆయన బాడీ ఉంది. ప్రార్థన చేయండి, దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ అనుమానాస్పదంతో అది యాక్సిడెంట్ వల్ల కాదు, ఇది కావాలని చంపారని చెప్పి ఎందుకు ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే, విజయవాడ మీటింగ్స్కి వెళ్ళారు. తిరిగి బండి మీద రాజమండ్రి వస్తుండగా తెల్లారే ఇంచుమించు 3:30-4 యాక్సిడెంట్ అయిందని చెప్పి, అది ఎవరు గుర్తించలేదు, ఎప్పుడో తెల్లారే 6:30-7 ఇది గుర్తించారు అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇక్కడ అనుమానాస్పదంగా గల కారణం ఏంటంటే, ఆ బండి మీద వస్తున్నప్పుడు హెల్మెట్ ధరించారు. అక్కడ ఏంటంటే, ఇక్కడ బలమైన గాయం ఇక్కడ అయింది, ఇక్కడ బలమైన గాయం అయింది. హెల్మెట్ పెట్టుకున్నారు. హెల్మెట్లో చాలా రకాలు ఉంటాయి. ఒకటి మొత్తం కవర్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ గారు దైవజనులు పెట్టుకున్నది ఏంటంటే ఒక హాఫ్ హెల్మెట్ టైప్ మాట. అయితే ఇక్కడ బలమైన గాయమైంది. అయితే ఆయన హెల్మెట్ తీసినప్పుడు ఇక్కడ హెల్మెట్ ఉన్నా సరే ఇక్కడ వెనకాల ఒక కర్ర పెట్టో రాడ్ పెట్టో కొట్టినట్టు ఇక్కడ పెద్ద గాయం కనబడిందంట.
అయితే సరే ఎదరైతే తగిలింది హాఫ్ ఎలిమెంట్ పెట్టుకున్నారు, కానీ వెనకాల ఎందుకు ఈ గాయం అయిందని చెప్పి ఒక అనుమానాస్పదం. రెండోది ఏంటంటే ఆ బండి యాక్సిడెంట్ అయినప్పుడు అంత ఘోరమైన యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద కూడా చిన్న గీత కానీ, ఆ బండి స్కిడ్ అయినట్టు కానీ, ఆ టైర్లు బ్రేక్ వేసినప్పుడు కానీ ఆ యొక్క స్కిడ్డింగ్ కానీ ఏమీ కనపడలేదు. డైరెక్ట్గా కింద బండి ఆయన కనబడడం మట్టుకే జరిగింది. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే బండి మొత్తం కూడా రక్తంతో నిండి ఉన్నదండి. బండి మొత్తం కూడా యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద పడినప్పుడు రోడ్డు అంతా ఈడ్చుకుంటున్నప్పుడు రోడ్డు మీద అయింది, కానీ ఆయన పక్కన పడి ఉన్నారు, కానీ బండికి అంత రక్తం ఎలా అయింది అని చెప్పి అక్కడ అనుమానాస్పదంతో ఉన్నారు. ఒకవేళ ఆయన్ని ఆ హెల్మెట్తో ఉన్న ఆయన తీసుకెళ్ళి ఆ యొక్క బండికి మడ్డకారు ఉన్న ప్లేస్లో బండికి ఇలా గుద్దినప్పుడు ఇక్కడ తగిలింది చెప్పి అనుమానాస్పదంతో ఉన్నారు. మూడోది ఏంటంటే ఆయన ఒక జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు. జీన్స్ ప్యాంటు అంత ఇదిగా లూజ్ అవ్వదు, ఊడిపోదు, కానీ చిరిగితే ఇక్కడ చిరుగుతాయి. కానీ ఆ జీన్స్ ప్యాంట్ ఇక్కడి నుంచి ఇంచుమించు ఒక సగం వరకు కూడా జీన్స్ ప్యాంట్ వచ్చేసింది. అది ఎవరైనా లాగితే కానీ రాదు, కానీ ఆ జీన్స్ ప్యాంట్ ఇక్కడ వరకు వచ్చేసింది. లోన మనకి డ్రాయర్ గార్డ్ కనబడతాం మనం చూసామన్నమాట. ఈ అనుమానాస్పదాలు చాలా ఉన్నాయి. అయితే ఇది జానీ వెస్లీ గారు ఖండించి ఇదైతే యాక్సిడెంట్ కాదండి, ఎవరో కావాలని చెప్పి ఈయన సత్యం కోసం పోరాడుతున్నాడు, అసత్యాన్ని ఖండిస్తున్నారు, ఎవరో కావాలని చేశారు, ఎందువల్ల చేశారు ఏంటో తెలియదు, మీరు విచారణ జరపని చెప్పి ఆ పోలీసుల వరకు అక్కడ చుట్టుపక్కల ఉన్న జనమందరూ జానీ వెస్లీ గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, ఒక స్త్రీ మన వీడియో చూసాం కదా, అక్కడ మార్చురీ రూమ్ దగ్గరే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ అంతే సార్ అదొకటే. కుర్రోళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. వారిని కంట్రోల్ చేయడం కష్టమైంది. ఆయనకి ఇలా అవడం మా అందరికీ బాధ. ప్రతి ఒక్కరిలో డౌట్ ఉంది, చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. ఎందుకంటే ద వే దే ప్లేస్ ద ఫైట్ ఆన్ ఆ టైంలో. సో మీరు ఏదేమైనా సరే మంచి దైవజనుని మనం కోల్పోయాము. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, ఆ పిల్లల గురించి ప్రార్థన చేయండి, ముఖ్యంగా సంఘం గురించి, సంఘంలో విశ్వాసాల గురించి ప్రార్థన చేయండి. గలిబి లేకోకుండా ప్రార్థన చేయమని కోరుచున్నాను. ఒక గొప్ప దైవజనుల్ని మనం పోగొట్టుకున్నాం, కానీ త్వరలోనే అటువంటి దైవజనుల్ని, కొన్ని వేల మంది దైవజనుల్ని త్వరలోనే మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. తప్పకోకుండా ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. ఏదైనా సత్యం గెలవాలి, అది ఎలా జరిగింది ఏంటని విచారణలో తేలాలని చెప్పి అందరి గురించి ప్రార్థన చేయండి. చూస్తున్నాం కదా, ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పద స్థితిలో జరిగిందని, హైవే పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెంది ఉన్నాడని, బైక్ యాక్సిడెంట్ జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ తన సన్నిహితులు చెప్పే ప్రయత్నం చేశారు. కొంతమంది కొట్టి తనని పక్కకు పడేశారని చెప్పేసి కూడా తన సన్నిహితులు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో తన మృతిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కొన్ని క్రైస్తవ సంఘాలు అయితే ధర్నాకు దిగాయి. మరి చూడాలి ఈ కేసులో ఏం తేలబోతుందనేది పోలీసులే తేల్చాల్సి ఉంది.